యేసుక్రీస్తు ప్రభువారు శుక్రవారం సిలువ వేయబడ్డారు. శుక్రవారము, శనివారము, ఆదివారము అంటే మూడో దినాన మరణించినటువంటి ఆయన తిరిగి మరల సజీవుడిగా లేచాడు. మీ దేవుడికున్న గొప్పతనం ఏంటి అంటే మన పాపములు క్షమించడానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు సిలువలో మరణించాడు అంటే మన పాపములను కడిగి వేయడానికి మరణించాడు, తన రక్తాన్ని చిందించాడు. యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు మరణించి తిరిగి లేచాడు అంటే ఆయన తిరిగి లేచాడు అని మనం విశ్వసిస్తే మనము కూడా చనిపోయినప్పటికీ మరలా తిరిగి లేస్తాం. యేసుక్రీస్తు ప్రభువు అన్నారు, నేను మీకు స్థలము సిద్ధపరచా వెళ్ళుచున్నాను. ఈ భూమి మీద ఉన్నప్పుడు మనం గనక ఆయన నమ్ముకుంటే, ఆయన నమ్ముకున్న మనం విశ్వాసంగా జీవిస్తూ దేవుని కోసం జీవిస్తే ఒకరోజు యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళి మరలా ఎలాగొస్తున్నారో ఆయన వచ్చి మనల్ని తీసుకొని వెళ్తారు. గనక మనం ఈ భూమి మీద సిద్ధపాటు కలిగి ఉండాలి.